డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల పూర్వ అధ్యక్షులు విబివి రెడ్డి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుల్లయ్య కళాశాల ప్రాంగణంలో కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించారు. శత జయంతి ఉత్సవాల సమావేశంలో పాల్గొన్న పలువురు వక్తలు విబివి రెడ్డి కళాశాల అభివృద్ధికి చేసిన కృషిని, అందించిన సేవలను ప్రశంసించారు. ఆయన గొప్ప వ్యాపారవేత్తగా గుర్తింపు పొందటమే కాక సేవా తత్పరత కలిగిన సేవాపరాయణులు, పేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన ఎందరో విద్యార్థులకు స్కాలర్షిప్ల ద్వారా ఆర్థిక సహాయం అందించారన్నారు. ఎన్నో విద్యాసంస్థలకు వ్యవస్థాపకులుగా ఉన్నారని, ఆ మహానీయుని శత జయంతి ఉత్సవాలు కళాశాల ఆవరణలో జరపటం మనందరికీ గర్వకారణమన్నారు. ఈనాడు కళాశాల విద్యారంగంలో సముచిత స్థానంలో నిలిచిందంటే విబివి రెడ్డి ఆనాడు చూపిన మార్గదర్శకత్వమే కారణమని యాజమాన్య వర్గం ఈ సందర్భంగా ఆయన పట్ల తమ గౌరవాన్ని ప్రకటించారు. ఆయన శత జయంతి వేడుకలను నిర్వహించడం తమకు గర్వకారణమన్నారు. గారికి, ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రొఫెసర్ కేసీ రెడ్డి గారు బహుశా ఉన్న వాళ్ళందరిలోనూ విబి రెడ్డి గారికి క్లోజెస్ట్ పర్సన్ ఏమో. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫంక్షన్ జరగాలనేటువంటి కోరికతో వారి ఆధ్వర్యం మీద అంతా జరుగుతుంది. అందుకోసం ప్రత్యేకంగా వారికి థ్యాంక్స్. విబివి రెడ్డి ఈ పేరు ఒకప్పుడు మారుమోగేది విశాఖపట్నంలో. నేను వారికి అభినైనప్పటికీ వారితో కూర్చుని ఎంతో మందిని పరిచయం చేసుకునే భాగ్యం కలగడంతో నాకంటే రెట్టింపు వయసు ఉన్న వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అయ్యారు. అది విబిరెడ్డి గారి దగ్గర కూర్చున్నటువంటి పెద్దలందరూ నాకు పరిచయం కావడానికి ఒక మహా గొప్ప అవకాశంగా నాకు దొరికింది ఆ రోజుల్లో. ఆయన నాకు మామగారు అయినప్పటికీ దాన్ని పక్కన పెట్టి చూస్తే ఇంత గొప్ప మనిషి, ఇన్ని రకాల రిలేషన్షిప్స్ ఎంతమందితో పెట్టుకోగల వ్యక్తి, అందరినీ సంతృప్తిపరిచి ఒక చిరునవ్వుతో, ఒక గొప్ప భావంతో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళేవారు. అది నేను చూసేవాడిని. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతో మందికి ఆ భావం ప్రత్యేకంగా డెఫినెట్గా ఉంటుంది. వారితో కూర్చుని ఎంతో మంది భోజనం చేశారు, వారితో కూర్చుని ఎంతో మంది మాటలు, కబుర్లు చెప్పారు. అది నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి వారితో కూర్చున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి భావం, ఒక ప్రత్యేకమైనటువంటి అది అందరికీ ఉండేది. కేసీ రెడ్డి గారు చాలా రోజులు ప్రతిరోజు వచ్చి కూర్చునేవారు. ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారు బర్త్డేకి వచ్చి కూర్చునేవారు. అలా ఊర్లో ఉన్నటువంటి పెద్దలు, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ రావడం, ఒక సందడిగా ఆ కార్యక్రమం జరగడం వారి ఇంట్లో ఎప్పుడూ గుర్తుండిపోయేటటువంటిది. కానీ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరు వచ్చినప్పటికీ కూడా ఆయన లేదనకుండా ఎంతో మందికి మాట సాయంతో పాటు ఆర్థిక సాయం చేసేవారు. అది ఎవరికి తెలియకుండా చేసేవారు. అందువల్ల ఎంతమంది ఆయనతో లబ్ధి పొందారనేటువంటిది నేను ఆయనతో గడిపినటువంటి కొన్ని సంవత్సరాల్లో నేను చూసినటువంటి గొప్ప అవకాశం నాకు వచ్చింది. ఒక విధంగా ఇందాక మీరు డిస్క్రైబ్ చేసినట్టు atmosphere around him was so jovial. It was built up to be something that you will always enjoy. You had some expectation that something nice will happen, and he had such a hearty laughter. ఆయన నవ్వితే ఒక ప్రత్యేకంగా ఆయన నవ్విన నవ్వుతోటి అందరూ కూడా చాలా హ్యాపీగా గడిపేవారు. సో ఆయన్ని ఈ చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఆయన ఒక హార్డ్ వర్కింగ్ నేచర్తో ఇనిషియేటివ్స్తో ఆయన ఒక ఎంపైర్ బిల్డప్ చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇన్ని వందల వేల మందితోటి ప్రత్యేకంగా గడపడం అనేటువంటిది చాలా మందికి సాధ్యం కాని విషయం. ఆ ఒక్క విషయానికి దాంతోపాటు ఎంతమందికి సాయం చేయడం అనేటువంటిది ఒక జీవిత కాలంలో ఒక మనిషి చేయగలిగేది ఏదైతే ఉందో అదంతా చేసి చూపించే ధన్యుడు అనేటువంటి వ్యక్తి విబి రెడ్డి గారు అని చెప్పి నాకు తెలుసు. ఎక్కడైనా చూస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఒక సిటీ డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే అక్కడ ఊళ్ళో ఉండే ఆ పోర్ట్స్ డెవలప్ అవడం వల్ల, ఆ పోర్ట్స్ డెవలప్ అవడం వల్ల ఎకనమిక్ యాక్టివిటీ ఆ ఏరియాలో వస్తుంది. దానికి సంబంధించి ఆ పోర్ట్స్ సంబంధించిన ఎకనమిక్ యాక్టివిటీతో పాటు ఇండస్ట్రీస్ వస్తే, ఇండస్ట్రీతో పాటు ఉద్యోగ అవకాశాలు, అలాగా అన్ని ఏరియాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. వీళ్ళు పోర్టస్లో పనిచేసినప్పుడు విబి రెడ్డి గారు లాంటి పెద్దలు ఒక గంభీరమైన పర్సనాలిటీ మనిషి. బేసిక్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అటు ట్రేడ్ బాగుండాలి, ట్రేడ్ యూనియన్స్తో కలిసి పనిచేసేవాడు. విబి రెడ్డి గారు, వివి రామారావు గారు, హెచ్ఎంఎస్ కానివ్వండి, అనేక ట్రేడ్ యూనియన్ లీడర్తో ఎప్పుడు అవినాభావ సంబంధాలు ఉంటాయి.
వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వర్కర్ ఉంటేనే మనం ఉంటాం అనేది వాళ్ళ ఒక కాన్సెప్ట్. సో అలా వర్కర్స్ని ఇలాగ ఇండస్ట్రీని కలుపుకొని ముందుకెళ్తుండేవాళ్ళు. సో అలా ఈ యొక్క పోర్ట్లో అలా చూస్తే పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నప్పుడు పోర్ట్లో ఉన్న క్వార్టర్స్ అన్ని కొట్టేసి పోర్టుకు సంబంధించిన కార్గో హ్యాండిల్ చేయాలనే కాన్సెప్ట్ చొప్పున చాలా మంది భయపడతారు. క్వార్టర్స్ కొట్టేటువంటి కార్గో హ్యాండింగ్ ఏంటి అనేది ఆయన ఒకే డెసిషన్ తీసుకొని వీళ్ళందరూ, ఎందుకంటే వీళ్ళందరూ ట్రస్టీస్ వీళ్ళందరూ క్లియరెన్స్ కోఆపరేషన్ ఇచ్చారు కాబట్టి ఆ రోజు పివిఆర్కే ప్రసాద్ లాంటి వాడు క్వార్టర్స్ అని కొట్టేసి రైలు పోర్ట్లో ఒక సైడింగ్స్ డెవలప్ చేయాలి, ఈ కార్గో స్టాక్యార్డ్ డెవలప్ చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళకి ఈ పోర్టుకు సంబంధించి చేసి ఈ పోర్టు నెంబర్ 1 పోర్టుగా తీర్చిదిద్దారు. ఇండియాలో నెంబర్ 1 పోర్టుగా మన పోర్టు కంటిన్యూస్గా 4 టైమ్స్ వచ్చిందండి. తర్వాత గంగవరం పోర్టు రావడం వల్ల మన కార్గో వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ నెంబర్ 1 అనేది మన నెంబర్ 1 పోయింది. బట్ ఈ రోజు కూడా మనం నెంబర్ 3 పొజిషన్లో మనం ఈ పోర్టులో ఉంది. కారణం ఏంటంటే ఈ యొక్క పోర్టుకు సంబంధించి ఒక ట్రస్టీషిప్గా వీళ్ళందరూ ఉండి ఒక గైడెన్స్గా ఎవరైతే చైర్మన్స్గా పనిచేశారు, అయ్యగారు లాంటి వారు పెద్దలందరూ పనిచేశారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాడు. ఒక ట్రస్టీషిప్ అంటే ఈ యొక్క పోర్టు సంబంధించి మనందరం ఎలా చేద్దామని ఒక ఉద్దేశం చొప్పున. అలాగే ఈ యొక్క పోర్టులు డెఫినెట్ కార్గోస్ నేను ఇనిషియల్గా 1982లో నేను చూస్తే విశాఖపట్నం పోర్టులో 15 షిప్లు ఉంటే 10 నుంచి 12 షిప్ల వరకు ఓన్లీ దండెడ్డి అండ్ కంపెనీ షిప్స్ ఉండేవి. వాటి షిప్పింగ్ ఏజెంట్ కానివ్వండి, షివిలో కానివ్వండి, కసం సిహెచ్ఏ కానివ్వండి, అలా చేస్తూ ఉండేవాళ్ళు.